వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 543 స్థానాలకు గాను మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇటు ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలి అని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పోలింగ్ ఏజెంట్లుగా వారిని నియమించడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశంలో లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్రంలో విధి విధానాలు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చిందన్నారు. వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కాబట్టి వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఇక ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలి అని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు సీఎస్. ఇది పాటించకుంటే ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా వాలంటీర్లకు అర్హులు కాదని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లు కూడా దూరంగా ఉంచాలని హైకోర్టు కూడా ఇటీవల తీర్పునిచ్చింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని ఎన్నికల సంఘం ఇటీవలే ఏపీ ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసిన నేపథ్యంలో సీఎస్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటితో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవడానికి ఈసీ ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. అయితే వారి పాత్రపై మాత్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి పోలింగ్ బూత్లో రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చని చెబుతూనే ఓటర్ల వేలుకు ఇంకుపోసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని ఏపీ సీఈసీఓకు రాసిన లేఖలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యమైన పనులేవి వారికి అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. ఇక బూత్ లెవెల్ ఆఫీసర్లుగా పనిచేసిన సిబ్బందిని కూడా పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని సూచించింది. వారికి ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలి అని ఎన్నికల సంఘం ఏపీ సీఈఓకు రాసిన లేఖలో పేర్కొంది. ఇక టీచర్లు లేకుండా ఎన్నికలు నిర్వహించలేమని, ఎన్నికల విధుల్లో దాదాపు 60% వారే ఉంటారని పేర్కొన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకున్నా వారిని కేవలం వేలికి ఇంకు వేయడానికి మాత్రమే పరిమితం చేస్తామని మీనా చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండే 5 అధికారుల్లో సచివాలయ సిబ్బంది ఒకరే ఉంటారని అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. గత 45 రోజుల్లోనే దాదాపు 1.75 లక్షల మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారని, ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆ రోజు వరకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, పోలింగ్కు 5 రోజుల ముందు ఓటర్ స్లిప్లు పంపిణీ చేస్తామని, 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు. ఇక 85 ఏళ్లు దాటిన ఇక 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఫామ్ 12 దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలించి ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తా అన్నారు. సంక్షేమ పథకాలను ఇప్పటికే లబ్ధిదారులకు ఎంపిక చేస్తే ఈసీఐ ఆమోదంతో వారికి ప్రయోజనాలు అందించవచ్చు. అయితే కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయకూడదని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మొత్తానికి ఎన్నికల నిర్వహణ అధికారులకు కత్తి మీద సాములా మారిందని అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే ఏపీలో అయితే ఎలక్షన్ కమిషన్ అయితే కొన్ని రూల్స్ అయితే పెట్టింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అయితే కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. ఏపీలో వాలంటీర్లు అయితే ఎన్నికల నిర్వహణలో ఇన్వాల్వ్ అవ్వకూడదని ఇలా అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. క్రమమే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఎలా ఉంటాయో వాటి ప్రకారమే అధికారులు పనిచేయాల్సిన నేపథ్యం అవుతుంది. ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇతరితర అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల సంఘమే పరిశీలిస్తూ ఉంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే మరి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో నియమ నిబంధనలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఐఏఎస్లకు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆదేశాలకు లోబడి మాత్రమే పనిచేయాల్సిన నేపథ్యం అయితే ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా ఎన్నికలకి నియమావళి ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేటువంటి క్రమంలో ఇందులో అత్యధికంగా టీచర్స్ కీలక పాత్ర అంటే ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంటే ఏలుకు ఇంకు పోసేటప్పటి నుంచి మొదలుకొని పోలింగ్ బూత్ లో ఏది మీటు నొక్కేంత వరకు ఈవీఎం మీటు నొక్కేంత వరకు కూడా పూర్తి స్థాయిలు అన్ని కూడా టీచర్స్ పర్యవేక్షించే వాళ్ళు. ఉపాధ్యాయులు ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలని దానికి ఎప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో ఉపాధ్యాయుల్ని ప్రధానంగా ఎన్నికల కమిషన్ నియమిస్తూ వచ్చేది. అయితే ఈసారి 2019లో కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అని చెప్పని ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థ దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విధుల్లో వాడుకోవడానికి, అంతేకాకుండా ఒక చారిటీ కింద అంటే వాలంటరీ ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటరీ ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరుతున్నారో వాళ్ళని గుర్తించడం ఆ లబ్ధిదారులకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయంటే సచివాలయంలో వాళ్ళు నమోదు చేసుకోవడం కావాల్సినటువంటి ఏవైతే ఫార్మ్స్ ఉన్నాయో ఆ ఫారంలు వాళ్ళకి అందజేయడం, అంతేకాకుండా ఇంటింటికి తిరిగి గడప వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి చారిటీ కింద దాదాపు 2.5 లక్షల మందిని వాలంటీర్స్ ని వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఏదైతుందో అది పూర్తిగా ప్రభుత్వం అండర్లోనే చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం అండర్లో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి గుర్తింపు లేనటువంటి పరిస్థితి, అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి గుర్తించి అంటే వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ద్వారా గుర్తించినటువంటి నేపథ్యం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక చారిటీ కింద ప్రజాధనాన్ని కొంత వాళ్ళకి ఇస్తూ ప్రజలు అంటే
ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పెన్షన్ తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా వాలంటీర్స్ ని వాడుకుంటూ ఉన్నారు. అయితే దాని ప్రభావం పెరుగుతూ వచ్చింది. అంటే ఇప్పటికే దానికి సంబంధించిన కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు కొన్ని సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాలంటీర్లు పూర్తిగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఎన్నిక విధులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వీళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని చెప్పని ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసింది. వాలంటీర్ ద్వారా ప్రభావితం అంటే ఏదైతే ప్రలోభాలు పెట్టేటువంటి అంశానికి దూరంగా ఎన్నికల నియమావళి ఉంటుందో ఆ ఎన్నికల నియమావళిలో ప్రలోభాలకి ఎవరు గురి కాకుండా ఉండేందుకు వాలంటీర్ వ్యవస్థని దూరం పెట్టాలంటూ కూడా గతం నుంచి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అందినటువంటి ఫిర్యాదులకి ఎన్నికల కమిషన్ అంటే కేంద్ర ఈ సిఈసి దీని మీద సీరియస్ అవడం జరిగింది. సిఈసి సీరియస్ అయిన తర్వాత ఎస్ఈసికి ఏదైతే ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని రాష్ట్రాల ఎస్ఈసీలకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలకు సంబంధించినటువంటి నిబంధనలు పంపడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక నిబంధనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాలంటరీ వ్యవస్థను ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదని, అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే లబ్ధిదారుల సంక్షేమ పథకాలకు అంశం కావచ్చు ఇతర సర్టిఫికేట్స్ ఏదైతే పత్రాలు పొందేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 12 శాఖలతో కూడినటువంటి సచివాలయం ఏర్పాటు చేశారు. ఆ సచివాలయంలో ఉండేటువంటి ఎవరైతే సెక్రటరీస్ ఉంటారో ఆ సెక్రటరీలను కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులప్పుడు కూడా వాళ్ళ మీద కూడా కొన్ని అభియోగాలు కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా పూర్తిగా ఎన్నికల విధులకు వాడుకోకుండా కేవలం ఏలుకు ఇంకేయటం ఏదైతే పెడతారో దాని వరకు మాత్రమే వాళ్ళని వినియోగించుకోవాలి. పూర్తి స్థాయిలో అంటే అంతకుమించి నిబంధనలకు అంతకుమించి వాళ్ళని వినియోగించొద్దంటూ కూడా కలెక్టర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నగారం మోగిన తర్వాత ఈ 24 గంటలు గడుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు ఇప్పటికే కలెక్టర్లు అందరూ కూడా ఆదేశాలను జారీ చేస్తూ కూడా ఇప్పటికే సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఈ హోర్డింగ్స్ పబ్లిసిటీ హోర్డింగ్స్ ఏవైతే వాటిని తొలగించడమే కాకుండా సచివాలయాలకు సంబంధించినటువంటి స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించినటువంటి ఫోటోస్ అవి తొలగిస్తున్నారు. ఇప్పటికే గోళ్ల మీద రాసినటువంటి రాతలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చెరిపేస్తున్నారు. వాల్ పోస్టులు కావచ్చు ఇతర హోర్డింగ్స్ కావచ్చు ఇవన్నింటిని కూడా తీసేస్తూ వస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. అయితే నోటిఫికేషన్ తర్వాత రానున్న రోజులు అంటే ఎన్నికల నిబంధనలకు ఎవరైతే వీటిని ఉల్లంఘించి ముందుకెళ్తారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. చాలా సీరియస్ చర్యలు ఉంటాయని చెప్తున్నారు. పోలీసు వ్యవస్థ నుంచి మొదలుకుంటే ఇటు సచివాలయం వ్యవస్థ వరకు కూడా ఎవరైతే ఆ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మీద తప్పని చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కిరణమై గతంలో చూసుకుంటే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఈసీకి అయితే అనేకమైన ఫిర్యాదులు చేశారు. అటు వాలంటీర్ వ్యవస్థ గురించి సచివాలయ సిబ్బంది గురించి కూడా దీనికి సంబంధించి అనేక ఆరోపణలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులు ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి విరుద్ధంగా ఉన్నటువంటి సందర్భం. ఇటు వాలంటీర్స్ చూసినట్లయితే కనుక పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారనేది వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆరోపణలు. అంటే ప్రతి ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే సంక్షేమ పథకం ప్రధానంగా ఇందులో వృద్ధులకి వికలాంగులకి ఇస్తున్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ ని వాళ్ళకి అందజేయడానికి ప్రధానంగా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు పొద్దున్నే ప్రతి ఇంటికి వెళ్ళి అందజేస్తున్నటువంటి పెన్షన్ కార్యక్రమం. ఆ తర్వాత ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అటు సచివాలయానికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి మధ్యలో వారధులుగా పనిచేస్తున్నారు. సో కేవలం వీళ్ళని ప్రజాధనాన్ని ఇస్తూ ప్రభుత్వం ఓన్ చేసుకోకుండా ప్రజాధనాన్ని వాలంటీర్స్ కి చెల్లిస్తూ ఈ వాలంటీర్స్ ని కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా మాత్రం వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళనే ఇక వాలంటీర్ల కింద నియమించుకున్నాము, కేవలం పార్టీలకు సంబంధించినటువంటి అంశాలని ప్రజల పార్టీకి సంబంధించినటువంటి అంశాలనే ప్రజలకు చెప్పడానికి నియమించుకున్నాము, పెన్షన్లు ఇచ్చే దాంట్లో కూడా మేము పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళతో చేయించుకుంటామని చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో ఇటు గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు జగనన్నకు చెబుదాం కార్యక్రమం కావచ్చు ఇతర ఏ అయితే కార్యక్రమాలు ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిందో ప్రజాప్రతినిధుల ద్వారా అన్ని కార్యక్రమాల్లో కూడా వాలంటీర్ని ఇన్వాల్వ్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వాలంటీర్ ద్వారా ప్రజలని ప్రలోభ పెడుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రానున్న రోజుల్లో ఇటు సంక్షేమ పథకాలకి అనేక అంటే ప్రజలకి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని ప్రలోభ పెట్టడమే కాకుండా వాళ్ళని ఇబ్బందులకు కూడా గురి చేసే విధంగా కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది. కేవలం ప్రజాప్రతినిధుల చేతుల్లో ఆ పార్టీ కార్యకర్తలుగానే వ్యవహరిస్తున్నారు వాళ్ళు అని చెప్పడం. ఈ మధ్యకాలంలో ధర్మాన ప్రసాద్ చూసినట్లయితే కూడా ఒక సంచలన కామెంట్ చేశాడు. అవసరమైతే వాలంటీర్స్ బూత్ ఏజెంట్లుగా కూడా వ్యవహరించాలని చెప్పేటువంటి ఒక కామెంట్. ఇలాంటి కామెంట్స్ అన్నిటి కూడా ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది కాబట్టి ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఫార్వర్డ్ చేసినట్టు పరిశీలించవచ్చు, ఫార్వర్డ్ చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. కిరణ్మయ్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
regarding the regular staff, not volunteer. There is difference. Volunteer separate untaru, regular government staff separate untaru. What we call ward secretaries. ఒక 12 రకాల సెక్రటరీలు ఉంటారు అక్కడ. They are regular government employees and there are volunteers who get 5,000 rupees. ఈ 5,000 రూపీస్ వాలంటీర్స్ అసలు ఎలక్షన్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ అంటే ఎలక్షన్ విధులు ఎవరికి ఇవ్వకూడదు, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. తర్వాత వార్డ్ సెక్రటేరియట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకోవచ్చు, కానీ ఒక టీంలో మాక్సిమం ఒక మనిషిని వాడుకోవచ్చు. అది ఏంటి ఒక సెక్రటేరియట్ ఎంప్లాయీని అవుట్ ఆఫ్ 6 అట్లీస్ట్ ఒకళ్ళు ఉండేలాగా ఎన్షూర్ చేసింది అనేది కలిగేషన్ నిజమేనా? No, that is what election name. What do? We collect the details of all the employees, teachers, engineering staff, all departments, including Gram Sachivalayam staff. దీంట్లో ఒక డేటాబేస్లో పెడతాం. ఆ డేటాబేస్లో పెట్టిన తర్వాత ర్యాండమైజేషన్ చేసి ఫస్ట్ ర్యాండమైజేషన్లో 1+5 చెప్పున ఒక్కొక్క టీమ్ జనరేట్ చేస్తాం. సో దట్ ఈస్ ఏ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. దీంట్లో నేను కలెక్టర్ ఏం చేయడానికి అవకాశం లేదు. ఇది NIC ద్వారా ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్. సో దే విల్ ప్రిపేర్, కానీ దాంట్లో కండిషన్ పెడతారు, లాజిక్ పెడతారు. అంటే దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రానున్న ఎన్నికల నేపథ్యంలో అటు ఈసీ అయితే అనేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో వాలంటీర్స్ అయితే ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, దూరంగా ఉండాలని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే సచివాలయ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఇంకు వేసే దానికి మాత్రమే ఉపయోగించుకునేలా చూడాలి అని చెప్పి కూడా కొన్ని రూల్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర మొగటంతో ఒకసారిగా యావత్ రాష్ట్రమంతా కూడా ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. అలానే ఎన్నికల కమిషన్ కొన్ని గైడ్లైన్స్ను ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో వాలంటీర్లు పాల్గొనకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలానే ఆ వార్డు విలేజ్ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కేవలం నామాత్రమైనటువంటి పనులు, ఇంకుపోయటము ఇలాంటి పనులు మాత్రమే అప్పగించడం జరిగింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వాణిలో చూస్తే కనుక ప్రధానంగా ముఖ్యమైనది 85 సంవత్సరాల వయసు దాటిన ఓటరు ఎవరైనా కానీ ఇంటి వద్దే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగింది. దానికి ముందుగా ఆర్ఓకు అప్లై చేసుకుంటే అప్లికేషన్ తీసుకున్న వారు తగు సూచనలు చేసిన తర్వాత వారి ఇంటి వద్ద నుంచే ఓటుని స్వీకరించే పనిలో కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే గతం కంటే భిన్నంగా ఈసారి 85 సంవత్సరాల వారికి ఇటువంటి వెసులుబాటు కల్పించడం ద్వారా వారు ఓటరు కేంద్రానికి రాలేకపోవడము, వారి ఓటర్ కేంద్రానికి తీసుకెళ్ళడానికి 2-3 ఉండాల్సిన అవసరం లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి చాలా కృతనిశ్చయంతో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో జరిగినటువంటి పొరపాటులు ఎక్కడా జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలు జరిగే తీరు మొత్తం కూడా ఎన్నికల కమిషన్ వెబ్ కాస్టింగ్ ద్వారా చూసే వెసులుబాటు, ప్రతి ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆ బూత్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి చేరవేసే విధంగా, అలానే ఎన్నికల డ్యూటీ వేసే వారికి ఒక రోజు ముందుగానే ఎక్కడైతే డ్యూటీలు ఉంటాయో అక్కడికి చేరుకోవటము, వారికి వసతులు కల్పించటము, వారు ఇబ్బంది పడకుండా మరలా బస్సుల ద్వారానే ఆ ఎన్నికల పోలింగ్ బాక్సులను తీసుకొని హెడ్ క్వార్టర్కి చేరుకునే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ 13వ తారీఖు ఎన్నికలు, మే 13వ తారీఖు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జూన్ 4వ తారీఖు వరకు కౌంటింగ్ ఉండేటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే ఎన్నికలకి కౌంటింగ్కి చాలా దూరం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు చూసుకునే విధంగా సిద్ధం కావడం జరిగింది. అయితే నిన్న ప్రకటించినటువంటి మొన్న ప్రకటించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల కమిషన్ కొన్ని నియమ నిబంధనలు విధించడం జరిగింది. చాలా క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరపడానికి
ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక ఎన్నికల కమిషన్ చెబుతున్నటువంటి విధి విధానాల ద్వారా ఎక్కడికక్కడికి 144 సెక్షన్ చెక్ పోస్ట్స్ మాక్ పోలింగ్ ఇలా ప్రతిదీ కూడా చాలా క్రోడీకరించే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక ప్రధానంగా రాజకీయ పార్టీలు వారు పెట్టే ఖర్చులు వారు చేసేటువంటి తీరును ప్రతి ఒక్కటి కూడా కౌంటింగ్ అవుతాయి, ప్రతి ఒక్కటి కూడా ఖర్చు కూడా నోట్ అవుతాయి అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఏప్రిల్ 18వ తారీఖు నుంచి నోటిఫికేషన్ నామినేషన్స్ ప్రక్రియ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా ప్రతిదీ కౌంట్ అయ్యే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఆ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నుంచి చూసుకుంటే ఇప్పటికే ప్రతి గ్రామాలలోనూ ప్రతి పట్టణాల్లోనూ ప్రతి హెడ్ క్వార్టర్లోనూ కూడా అధికారికంగా అనధికారికంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు అన్నింటినీ కూడా తుడిపివేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నాయకులకు సరిపెట్టినటువంటి బొమ్మలకు కూడా కనిపించకుండా గుడ్డలు కట్టినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరగడానికి అవసరమైనటువంటి విధి విధానాలన్నీ ఎన్నికల కమిషన్ సూచించడం జరిగింది. ఆయా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు కూడా పూర్తి స్థాయి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడికి ఆ జిల్లా హెడ్ క్వార్టర్ని మండలము డివిజను ఇలా డివైడ్ చేసి ఆయా అధికారులకు ఆయా నిబంధనలు ఆయా పరిమితులు ఆయా ఆంక్షలు అన్నిటి కూడా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి మండలం నుంచి ఇంకొక మండలానికి వెళ్తున్నటువంటి దారిలో చెక్ పోస్టులు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు పోలిన విధంగా ప్రతిదీ తనిఖీలు చేసే విధంగా సాయంత్రం రోడ్లపై పోలీసులు ఉండి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని 144 సెక్షన్ అమల్లో ఉండాలని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలని ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 15 చివరిగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఓటర్ లిస్ట్ జాబితా వచ్చిన తర్వాత అవకాశం లేకుండా ఉంటుంది. అలానే చూసుకున్నట్లయితే గనక ఎన్నికల కమిషన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈ ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాటు చేయటము, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటము, ఎక్కడికక్కడికి మైకుల ద్వారా అనౌన్స్ చేయటము, ఇటువంటి చర్యలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇప్పటికే ఎవరైతే రాజకీయ పార్టీలకు సంబంధంగా ఉంటారో వారిపై వేటు వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి రావడంతో పూర్తిగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ఏ రాజకీయ ప్రకటన చేయాలన్నా కానీ తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకునే చేయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. రాజకీయ పార్టీలు సభలు సమావేశాలు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారమే నిర్వహించే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మైకుల ద్వారా ఎన్నికల యొక్క విశిష్టతను ప్రచారం చేస్తూ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే కనుక స్పష్టంగా ఉండటం జరిగింది. ఇప్పటికే రాజకీయ పార్టీలకి పూర్తిగా బైండ్ ఓవర్ కేసుల పట్ల స్థానిక రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసి వారు ఎటువంటి గొడవలకు వెళ్ళినా వారిపై కేసులు నమోదవుతాయంటూ కూడా తీవ్రమైనటువంటి ఆంక్షలను కూడా విధించడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.